తిరుమలలో రామకృష్ణ తీర్థం ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామకృష్ణ తీర్థంకు భక్తులు వేలాదిగా చేరుకుంటున్నారు. రామకృష్ణ తీర్థంగా పిలువబడేటువంటి ఈ తీర్థం భక్తుడికి భగవంతుడికి అనుగ్రహం లభించేలా చేసిన కారణంగా ఈ తీర్థం ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సమస్త దోషాలు తొలగి స్వామివారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా తీర్థానికి వచ్చేటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. देवानां पुरोहितः पूर्वायो देवेभ्यो जातः नमो रुचाय प्राण सर्वं मनीषाना ओं ममेरजागुंसि यो अस्कवायुदुत्तरगं सहस्रं विचक्रमानस्त्रेधो रुचायो विष्णोरनाटमस विष्णो प्रक्तमस विष्णो निजक्रमे पृथिवी मेष शन्नो मित्रस्सा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे రామకృష్ణ తీర్థము మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము. ప్రవచనాలు చెప్తారు ఆయన చాగంటి గారు, వాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకున్నాము. మేము అది తెలుసుకోవడం వల్ల ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది, దేవునికి కోరికలు కోరుకొని అంటే బాగా జరుగుతుంది అనేసి. నా పేరు జైపాల్, మాది సోమల మండలం కందూరు. అక్కడి నుంచి వచ్చినాము. ఇక్కడ పర్వాలే, అక్కడక్కడ రక్షక టీము పోలీసులు బాగా సపోర్ట్గా కట్లు కట్టడము, డౌన్లో వచ్చేటప్పుడు జాగ్రత్తలు చెప్పడము, ఆర్ఆర్ నిలిపి పంపేయడము ఇట్లా జరుగుతుంది. అది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినాక కూడా ఎక్కువ గుంపులుగా పడిపోకుండా కొద్దిగా మందిని రప్పించి కొంతమందిని స్టాప్ చేసి అట్లా చేస్తున్నారు. ఫ్రీగా ఉంది, ఆరోగ్యానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా చెమట కార్చుకుంటూ రావడము అడవిలో ఇక్కడ వచ్చి చల్లటి నీళ్ళల్లో స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని వచ్చినందుకు చాలా సంతోషం. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ రామకృష్ణ తీర్థానికి వచ్చాను ఇవాళ పొన్నమే. ఇది మా వంశంలో అందరు రావాలని కోరుకున్నారు, ఎవరికి తీరలేదు, నేనే వచ్చాను. కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతంగా అందరూ రావచ్చు, అందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడికి మళ్ళీ ఇంకోసారి రావాలని నా కోరిక. ఇది నేను ఫస్ట్ టైం వస్తున్నాను. అంటే మా వంశంలో ఎవరు 4 తరాల నుంచి రావాలనుకుంటున్నారు, రాలేకపోతున్నారు. ఇప్పుడు నేను చాలా ఫోర్స్గా వచ్చాను. నా వయసు 60 సంవత్సరాలైనా వచ్చేసాను లోపలికి. యూత్గానే బాగానే వచ్చాను. ఇది నా కోరిక తీరింది, మా వంశం సాటిస్ఫై అయింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. స్వామివారికి ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ భక్తులకి దారి పడుకున హెల్పింగ్ చేయటం చాలా బాగుంది. వచ్చాను ఇవాళ పొన్నమే. ఇది మా వంశంలో అందరు రావాలని కోరుకున్నారు, ఎవరికి తీరలేదు, నేనే వచ్చాను. కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతంగా అందరూ రావచ్చు, అందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడికి నమో వెంకటేశ అండి. నా పేరు సురేంద్ర, కర్నూలు జిల్లా ఆదో నుండి వచ్చానండి. ఇక్కడ రామకృష్ణ తీర్థం రావడం ఇదే మొట్టమొదటిసారి అండి. చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ అనుగ్రహం కలగడము స్వామి నాకు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటున్నాను. భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. టీటీడీ వారు చేసిన ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మాకు ఉదయమే పొంగల్ కానీ ఉప్మా కానీ పులిహోర కానీ ప్యాకెట్లు కట్టించారు. దారి పొడుగునా నీళ్లు వాటర్ తాగడానికి దాహం అయితే వాటర్ కూడా పెట్టారు. సెక్యూరిటీ పర్సనల్ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ మాకు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చేతులు అందించడము, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వాతావరణం చాలా బాగుందండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ ఏర్పాట్లకు అనుమతించిన మన టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి మరియు ఈవో సింగాల్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి.